ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇప్పుడైతే టైం అయితే 5:18 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు అయితే పనికి అయితే వెళ్తున్నాను అనమాట మళ్ళీ. అందుకని ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. తర్వాత అయితే 4 గంటలకైతే లేచేసి అయితే నేనైతే అన్నం అయితే వండేసాను అనమాట. కూర అయితే ఉడుకుతా ఉంది, పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా అన్నం వండేసి కూర వండేసి పనికి అయితే వెళ్ళాలన్నమాట. 6 గంటలకంతా బయట అయితే మాకైతే బండి అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి 6 గంటలకైతే పనికి అయితే వెళ్ళిపోవాలి, ట్రాక్టర్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకనేసి అయితే గబగబలేసి గబగబా అన్నం వండేసి సామాన్లు కడిగేసి కూర అయితే ఉడుకుతా ఉంది. ఇప్పుడైతే నాకైతే ఇంతటికి మా బావ అయితే ఇంకా నిద్రలేదు, పోయి అయితే మనం అయితే లేపేసి వద్దాం. ఫ్రెండ్స్, అన్నం అయితే ఉంచేస్తాం కదా, కూర ఉడికిందో లేదు చూసేసి ఒకేసారి బయట వెళ్దాం. మనం ఉడుకుతాను, పొయ్యి మీద పెట్టేసినాను నేను. తిన్న ఇసుగు ముద్ద చేసి ఉడికిందో లేదు చూసి అది వంకాయలు కూర చేస్తున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వంట ఏంటంటే వంకాయల కూర. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. మూత పెట్టేసి వెళ్ళి మా బావని లేపేస్తుంటాం. బాబా నిద్రపోతున్నాడా? ఓయ్ ఓయ్ బావాలి, తెల్లారిపోయిందాడా. పెట్లు కిచ్చకిచ్చకిచ్చని అరుస్తా ఉన్నాయి. పెట్లు కోళ్ళకు పక్క అరుస్తుంటే పెట్లు జట్ట అరుస్తున్నాయి. లేపేకే తెల్లారిపోయింది. మా పని పోయి మర్చిపోయినాడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పినా చెప్పైతే నువ్వు కూడా చెప్పు. కోళ్ళు అంతలానికి వస్తుంటే గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ లేసారు, ఇంకా చీకటిగానే ఉంది. లేచి పని బాగా నిన్న పనికి అయితే బాగా హార్డ్ వర్క్ ఎక్కువ అయింది ఫ్రెండ్స్. అందువల్ల ఎక్కువ వేడి అయిపోయింది ఒళ్ళు, అందుకనేసి కొంచెం ఈరోజు లేట్ అయింది నిద్రలేసేది. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పనికైతే వెళ్తున్నాం. పనికైతే వెళ్ళేసి ఎట్లా ఉందో పని బ్లాగ్ కూడా చేస్తాం. మన ఛానల్లో వస్తుంది చూడండి. నువ్వు లేసొస్తే నేను కూర పెట్టిన పొయ్యి మీద తల చింతపండు పోయాలి. ఏం కూర చేస్తున్నా? వంకాయల కూర. ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మా నేచర్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు సూర్యుడు ఉదయించబోతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు రోజ్ కలర్గా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదో అక్కడ మొత్తానికైతే అక్కడైతే ఉదయించబోతున్నాడు సూర్యుడు అయితే. ఇంక ఉదయాన్నే అయితే మా ఊరి సైడ్తో చాలామంది అయితే పనుకొని ఉన్నారు. ఇంకా అంటే టైం చాలా అంటే చాలా 5:24 అయితే అవుతుంది టైం. అందువల్ల అయితే ఇంకా నిద్రలేయాల. నన్ను అయితే ముందుగానే గాయత్రి అయితే నిద్ర అయితే లేపేసింది, ఎందుకంటే ఇంక పనికి వెళ్ళాలి కాబట్టి. గాయత్రి వండేసావా? కూర కూడా చేసావు అయితే. ఇంకేమైతే బాధ. ఓకే, ఈరోజు ఇది అన్నమాట కూర. ఫ్రెండ్స్, చాలా హ్యాపీ. ముందుగానే అయిపోయింది కుకింగ్ కూడా. దించి రేపు రెస్ట్ చేసుకోమనుకుంటున్నా. అవునా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా. ఇప్పుడు కాదు, నైట్ నుంచి వెళ్తే బాగా ఎండకి కావాల. ఎండకి వేడి చేసిపోయి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి.
గ్యాస్ తినేసరికి మన గాయత్రి అయితే ఉదయం లేచి అన్నం వండేయడం దుమ్ దామ్గా రెడీ అయిపోతుంది. దుమ్ దుమ్గా రెడీ చేస్తుంది మొత్తం. మంచిదే. ఒక పక్క గ్యాస్ ఒక పక్క గాయత్రి సరిపోయింది. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. జలుబు చేస్తుంది నాకు. ఎండకి జలుబు చేసింది. అదే అబ్బా ఈరోజు ఏమారు ఈరోజు సీట్ గడపలే డబ్బులు లేవు. నిన్న గడేసిన సీటా ఫ్రెండ్స్. మొత్తానికి చూడండి ఫ్రిడ్జ్ అయితే ఫుల్ అయిపోయింది అనుకో. ఫుల్ మొత్తం ఖాళీ అయిపోయింది. నేను తాగేసాను థమ్సపా. థమ్సప్ అన్న స్ప్రైట్ కదా. అవునులే మర్చిపోయినా. సరేలే ఏమన్నా. దీంట్లో ఉందా డబ్బులు మొత్తానికి. ఈ డబ్బులు కట్టు ఈరోజు 300 200 ఉంది. కూర అయితే వంకాయ కూర చేసినట్టు ఉంది మా వైఫ్. ఫ్రెండ్స్ ఇంకా డైలీ రొటీన్ లాగా ఇదే మా రోజు జరిగేది. ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలు అయితే ఉడుచుకొని చక్కగా అయితే అన్నం అయితే వండుకొని తర్వాత కూర వండుకొని రెడీగా ఇంకా మా తాత వచ్చే లోపల, అంటే మా తాత వచ్చి అరసాడన్నమాట అందరిని పనికి రమ్మనేసి. మేస్త్రి అన్నమాట ఆయన మాకు. ఆయన వచ్చే లోపల మేమందరం రెడీ అయిపోయి రెడీగా ట్రాక్టర్లోకి వచ్చినేస్తే ట్రాక్టర్ తీసుకొని పోయి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయేసి పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకైతే వస్తాం. ఈ మధ్యలో వచ్చి వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మా డైలీ వ్లాగ్. అయిపోయిందా? ఎట్లా రేపు టౌన్ పోవాలి. రేపు పోదామా? ఎప్పుడు పని లేదు అక్కడ పోవాలి. మనకి చెప్పడం మర్చిపోయినా బైక్ టీ కూడా వచ్చేసింది దగ్గరికి. అమ్మా లోపల వేడుకుంది. దీన్ని కట్టాలన్నమాట. దీనివల్ల ఇప్పుడు మాకు ఇది కానీ క్లియర్ అయిపోయిందంటే ఈ నెల ఇంకా 7 డివ్వులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 7 డివ్వులు కట్టేసిన తర్వాత ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి అయితే లేదు. బయట అయితే చాలా 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 చల్లగా ఉంది. మర్చిపోయిన ఫ్రెండ్స్ మీకోసం ఒకటి చూపించాలి నేను. ఈ బాగా చూడండి చందమామ ఇంకా ఉంది మా ఊర్లో. అట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ మొత్తానికైతే మన ఊర్లో ఇప్పుడే లేచి ఎవరు పనులు చేసుకుంటా ఉన్నారు. మన గాయత్రి కూడా ఇప్పటిదాకా ఈ మంచం మీదనే అంటే పడకలు కూడా ఎత్తేసింది అనమాట. లైట్గా ఎత్తేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఓయ్ ఏం పని చేస్తున్నా? తినేస్తావా? సర్రా త్వరగా. ఇంకటైతే సూర్యుడు అయితే ఉదయించబోతాడు ఫ్రెండ్స్. ఎలా ఉండబోతుంది లొకేషన్ చూడండి. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. వెనకాల కొంచెం రోజుగా ఉంది కదా. ఇప్పుడు సూర్యుడు ఉదయించబోతున్నాడు అనమాట. అందుకనేసి చాలా ఎంజాయ్ఫుల్గా ఉండబోతుంది ఇప్పుడు. కరెక్ట్గా అంటే ఎన్ని గంటలకి? 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ ఉదయించిపోతాడు. కానీ ఈ మధ్యలో ఈ యొక్క నేచర్ని చూసి, బ్యూటిఫుల్ ఆఫ్ నేచర్ని చూసి ఆనందించండి ప్లీజ్.
ఇప్పుడు ఆ కొండ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కొండ మధ్యలో లేయాలన్నమాట సూర్యుడు. ఉదయాన్నే అయితే మా పల్లెటూరులో ఎవరి పనులు వాళ్ళైతే చేసుకుంటా ఉన్నారు చూడండి. మొత్తానికి హ్యాపీ. ఈరోజైతే పనికి అయితే వెళ్ళాలి. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్న ప్రస్తుతానికైతే ఆడ పనుకోలేదు మా మర్దలు. రోజు పనికి వస్తుందో లేకపోతే మేకల కాడ బాధ తెలీదు. ఇవి వాళ్ళు మేకలు అనమాట చూడండి. ఇవి ఆ మేకల దొలకని అయితే వాళ్ళైతే పనికైతే మేకల దొలకని అయితే వెళ్ళిపోతారు. ఒక ఇద్దరైతే పనికైతే వస్తారు మా అత్తగారు. మొత్తానికి హ్యాపీ. అయిపోయిందా మోటార్లు నీళ్ళు తెచ్చుకున్నావా? తెచ్చుకో. నీ చెప్పడం మర్చిపోయినా. గుడ్ మార్నింగ్ గాయత్రి. గుడ్ మార్నింగ్. ఓకే బా జాగ్రత్త తాగుతుంది. నా తగిలింది ఇప్పుడే. దాన్ని బాగా కడగాలి ఈసారి. కడిగి పోసి కాకరకాయ చెట్టు సీన్ కూడా అయిపోయినట్టుకుందా. మనం ఒక్క టపా తీసుకున్నావా? ఏంటిదే పైన పప్పడం ఉంటుందే. వైర్లు కదిలిచ్చిందా? సరేలే ఏదో లైట్ అన్నా వేసేదా డబ్బా. దానికి ఈరోజు పట్టుకొస్తున్నావు. అక్కడ ఎంతమంది ఆగేస్తుంది దాని ఎత్తుకొని చూడు. బాగా పోసే దాంట్లో నీళ్ళు. నిన్నగా దంసం తాగిందా? త్వరగా వేస్తా వాటర్ ఆయన బాతల నీళ్ళ. దాని గుండా ఆయన యో 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 వేసేదా? హాయ్ అక్క. గుడ్ మార్నింగ్ అక్క. అవునా? ఎవరు వస్తారు పనికి అక్క ఈరోజా? సురేంద్ర. ఏ పైకి పడు బా. అది మా అక్క కూడా రెడీగా ఉంది పంపు పెట్టుకొని. ఇప్పుడు దాని ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు తెలియజేయండి ఒకసారి. నీళ్ళు ఇలాగ బిందెలో మోయకుండా ఏడైతే ఉంది వంక బెండు, ఆ వంక బెండు పెట్టేసి లోపలికి అయితే పెట్టేసి ఉంటుంది చూడండి. ఇది ఫ్రెండ్స్ మా అక్క ఇల్లు. ఇప్పుడు ఆ వంక బెండు పెట్టరు కదా ఫ్రెండ్స్, ఇటు చూడండి ఆడ వెళ్ళారు నీళ్ళు. ఈ పక్క డ్రమ్ అనమాట. ఆ పక్క చూస్తే ఆ పక్క ఇటు నుంచి ఇట్లా పెట్టేశారు అనమాట. భలే తెలియదు మామూలుగా అయితే మొత్తానికి. ఏదా ఇందా ఇందా సరే యాభై బల్ల తినే ఆపేస్తుంది లెక్క. అంతే ఒక బింది 2 బిందెలు మిగతాం అంతే, అంతవరకే. మళ్ళీ నుంచి రావు ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు ఎడా. ఇది ఒకటే కష్టం మా ఊర్లో అయితే ఫ్రెండ్స్. మొత్తానికి ఉదయాన్నే అయితే మా వాళ్ళు అందరూ లేచారు ఇప్పుడే. హ్యాపీ అందరికీ. మంచం కూడా అయితేనా బప్పటి చల్లారి నెట్టుకుంది బా. ఎన్ని గంటలు ఫ్రెండ్స్? ఇది రోజు మేము లేచి ఉదయాన్నే జరిగే మా ఊర్లో చిన్న హ్యాపీనెస్. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. ఇంకైతే